సో లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్న ఒక పాయింట్ చెప్పండి, ఎక్కడ కంక్లూడ్ చేసినామో. లాస్ ఫంక్షన్ సార్. ఏం డిస్కస్ చేసుకున్నాం మనం లాస్ ఫంక్షన్ లో? అసలు ఎందుకు రాస్తున్నాం సెకండ్ లాస్ ఫంక్షన్? కొంచెం లౌడ్ వినపడట్లేదు. ఫైనల్ కి అంటే క్లాస్ అసలు దేనికి మనకి ఒక లాస్ ఫంక్షన్ అనేది? లాజిస్టిక్ రిగ్రెషన్ కి కదా. సో లాస్ ఫంక్షన్ దేనికి అంటే ఆ లాస్ ఫంక్షన్ మనం ఎన్యువల్ కనుక్కుంటే బయటికి వచ్చే పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి మన ఎంఎల్ మోడల్ పారామీటర్స్. అంటే ఎంఎల్ మోడల్ కనుక్కోవడానికి ఒక లాస్ ఫంక్షన్ మనం మినిమైజ్ చేస్తూ ఉంటాం, అంతేనా? దానికోసమే కదా లాస్ ఫంక్షన్. సో లీనియర్ రిగ్రెషన్కి వచ్చేసరికి మనం దాన్ని ఎంఎస్సి లాస్ అంటాం. ఎందుకు? లీనియర్ రిగ్రెషన్ లో yi మైనస్ వైపీ స్క్వేర్ టర్మ్ ఉంటుంది. అదే మనం లాజిస్టిక్ కి వాడితే వచ్చే ఇష్యూస్ ఏంటి? రైట్ కి రాంగ్, రాంగ్ కి రైట్ వాల్యూస్ చూస్తాయి సార్. అర్థం కాలే. పెనాల్టీ అనేది ఎక్కువ ఉన్నా కానీ తక్కువ చూపిస్తుంది సార్. అంటే ఒక లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చే ఇన్పుటే కదా మనం సిగ్మాటిక్ ఇచ్చేది. లీనియర్ రిగ్రెషన్ నుంచి మనకి 5 తర్వాత ఎంత ఎక్కువ వచ్చినా, -5 తర్వాత ఎంత తక్కువ వచ్చినా కూడా అవి 0.99, 0.01, 0.001 కంటే అక్కడే ఉంటా ఉంటుంది ఇంచుమించు, అవునా? సో లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఎంత హైయెస్ట్ నెంబర్ ఇచ్చినా కూడా పెనాల్టీ అనేది ఇంచుమించు 0.99 లేదా 0.001 ఈడనే ఉంటుంది, ఫ్లాట్ అయిపోతుంది వాల్యూస్. ఇది క్లియరా? ఫ్లాట్ అయిపోతాయి కాబట్టి వీటి మధ్యలో డిఫరెన్స్ పెంచడానికి అని చెప్పేసి మనం ఈ యొక్క వాల్యూస్ కి మళ్ళీ లాగ్ రాస్తాం. ఈ లాగ్ తోటి ఏమైతుంది అంటే 0.001 కి 0.001 కి కూడా చాలా డిఫరెన్స్ తీసుకొని వస్తుంది. అది మనం లాస్ట్ టైం గ్రాఫ్ లో చూసాం, మీకు గుర్తుకుంటే. ఇంకొకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, కానీ మీరు ఇప్పుడు ఎస్ అంటే తర్వాత క్లాసెస్ ఏం అర్థం, ఓకేనా? నాకు చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఆల్రెడీ 2 months చూస్తున్నారు వాట్ ఇస్ మీ అని. కానీ జస్ట్ అర్థం చేసుకోండి, ఏంటంటే మధ్యలో ఏ క్లాస్ ఎగిరిపోయినా ఇంత కంఫర్టబుల్గా ఉండేవాళ్ళం మీరు ఇవాళ. అర్థమవుతూ అన్ని క్లాస్ ఇంపార్టెంట్. సో మీకు అర్థం అయిపోతే క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఇది గ్రాఫ్ ఇలా రాసాను. ఇది ఏం గ్రాఫ్? లాగ్ ఎక్స్ గ్రాఫా మైనస్ లాగ్ ఎక్స్ గ్రాఫా? మైనస్ లాగ్. ఇది లాగ్ ఎక్స్ గ్రాఫ్. ఇది మైనస్ లాగ్ ఎక్స్ గ్రాఫ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కర్వ్ అనేది స్టీప్ గా ఉంది కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నెక్స్ట్ వాల్యూస్ కి y వాల్యూస్ ఎంతో డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ప్రాబిలిటీస్ రియాలిటీకి మధ్యలో డిఫరెన్స్ చాలా చిన్నది. 0.001 కి 0.001 కి డిఫరెన్స్ అనేది చాలా చిన్నది. కానీ వీటికి లాగ్స్ అప్లై చేస్తే ఒక దానికి y ఇక్కడ ఉంటే ఇంకో దానికి y ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర కూడా ఉండొచ్చు. అంటే వాటి y వాల్యూస్ లో డిఫరెన్స్ ఎక్కువనే వస్తుంది కదా లాగ్ అప్లై చేస్తే. ఇది క్లియరా మీకు? ఎందుకు y వాల్యూస్ ఎక్కువ వస్తుంది? డీప్ ఉంది కాబట్టి. ఎవరికైనా డౌట్ ఉందా? హలో, ఇందాక నేను చెప్పిన పేర్ల వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళలో ఎవరికైనా డౌట్ ఉందా? మిగతా వాళ్ళు ఎట్లా క్లారిటీ ఉంది సార్. క్లారిటీ ఉంది కదా, ఓకే. సో ఎక్కడైతే మనకి సిగ్మాయిడ్ చేపట్టి ఇలా చిన్న నెంబర్స్ వస్తున్నాయో వాటికి మధ్యలో డిఫరెన్స్ పెంచడానికి మనం లాగ్ వాడుకున్నాం. సో ఒక రీజన్ మనం వాడటానికి ఎందుకు లాస్ ఫంక్షన్ అంటే హై మిస్టేక్ చేసినప్పుడు హై పెనాల్టీ ఇవ్వడానికి.
లో మిస్టేక్ చేసినప్పుడు లో పెనాల్టీ ఇవ్వడానికి. దీనికి మనం ఏమనుకున్నాం, యాక్చువల్ క్లాస్ ఒకవేళ y అయితే మన లాస్ ఫంక్షన్ వచ్చేసి ఏమనుకున్నాం మనం, 1 minus log yp. మైనస్ లాగ్ వైపీ. సో అప్పుడు ఏమవుతుంది అంటే మైనస్ లాగ్ వైపీ అంటే ఫంక్షన్ ఇదే కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఈ గ్రాఫ్ కి ఇన్పుట్ ఏంటిది, One log yp. మైనస్ వైపీకి ఇన్పుట్ వైపీ. Yes, sir. వైపీ అంటే దాని ప్రాబిలిటీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, 0 0.1. సో ఒకవేళ మన లాజిస్టిక్ రిగ్రెషన్ కనుక అవుట్పుట్ 1 ఇచ్చింది అంటే లాస్ 0 అన్నట్టేనా. Yes, sir. 1 కంటే తక్కువ ఇచ్చుకుంటా పోతే y వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది సార్. అంతే. ఇప్పుడు మనకి కావాల్సిన యాక్చువల్ క్లాస్ 1 అన్నప్పుడు ప్రాబిలిటీ 1 కంటే దూరంగా పోతుంది అంటే ఇన్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ పోతుంది అంటే y కూడా పెరుగుతున్నట్టే, అంటే లాస్ పెరుగుతున్నట్ట. ఎస్ సార్. సో ఇది గ్రాఫ్ కరెక్ట్ గ్రాఫే కదా లాస్ ఫంక్షన్ కి. ఎస్ ఇది క్లియర్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు y యాక్చువల్ కనుక 0 అయితే లాస్ ఫంక్షన్ ఏం చెప్పాను, మైనస్ లాగ్ 1 minus log 1 minus yp sir. ఇదేనా. Yes, sir. మళ్ళా వైపీ రేంజ్ కూడా 0 to 1. మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ గ్రాఫ్ చెప్పగలుగుతారు ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ గ్రాఫ్ గీసే ముందు మైనస్ లాగ్ వైపీ గ్రాఫ్ గీయండి. Yes, sir. అది ఇలా పైన ఉంటుంది. నో సార్. ఇప్పుడు లోపల 1 మైనస్ వైపీ పెడితే ఏమవుతుంది అంటే వన్ కి టచ్ అవ్వదు, ఇక్కడ 0 ఉంది. ఇది మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ. సారీ ఒక్క సెకండ్. ఇప్పుడు దీంట్లో వైపీ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 0 అవుతుంది సార్. 0 అవుతుంది. ఇది 1 0. వైపీ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ లాగ్ 1 అవుతుంది. మైనస్ లాగ్ 1 వాల్యూ. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది ఎప్పుడు గ్రాఫ్ లో. నో సార్ రాదు. క్వశ్చన్ వినండి అన్నది. మైనస్ లాగ్ వైపీ గ్రాఫ్ ఇదన్నా, మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ గ్రాఫ్ ఇది అంటున్నా. వైపీ రేంజ్ వచ్చేసి 0 to 1. ఇప్పుడు దీంట్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి వైపీ ప్లేస్ లో. వైపీ 0 అయితే లాస్ ఎంత, మైనస్ లాగ్ 1 అవుతుంది. మైనస్ లాగ్ 1 సార్. మైనస్ లాగ్ 1 ఆన్సర్ ఎంత మరి. 0 సార్. 0 మరి సార్. 0 అవ్వదన్నారు. సో వైపీ 0 చేస్తే లాస్ 0 అవుతుందా మరి. అవుతుంది సార్. అది ఈ పాయింటే కదా ఆరిజిన్. ఎస్ సార్. సార్. సో వాల్యూ పెంచుతున్న కొద్ది ఏమవుతుంది అంటే పెరుగుతూ పోతుంది లాగ్ వై వాల్యూ. కానీ 1 దగ్గర ఏమవుతుంది, ఇక్కడ 0 దగ్గర ఏమైంది, ఇక్కడ 1 దగ్గర అది అవుతుంది. మైనస్ లాగ్ 0 అన్డిఫైన్డ్ కదా. ఎస్ సార్. సో 1 కి రీచ్ కాదు. ఈ గ్రాఫ్ క్లియరా. ఎస్ No. సార్. ఎస్ సార్. త్రివేణి. ఈ గ్రాఫ్ క్లియరా, మైనస్ లాగ్ వైపీ గ్రాఫ్. ఎస్ సార్. ఓకే, వైపీ ప్లస్ లో 1 మైనస్ వైపీ అని పెట్టా. ఓకే సార్. అప్పుడు ఏమవుతుంది ఇంటర్నల్ గా అంటే వైపీ 0 అయినప్పుడు 1 మైనస్ వైపీ 1 అవుద్ది.
ఎస్ సార్. వైపీ 1 అన్నప్పుడు 1 మైనస్ వైపీ 0 అవుద్ది. వైపీ 0.3 అన్నప్పుడు 1 మైనస్ వైపీ 0.7 అవుద్ది. ఎస్ సార్. వైపీ 0.7 అన్నప్పుడు 1 మైనస్ వైపీ 0.3 అవుద్ది. ఎస్ సార్. అప్పుడు గ్రాఫ్ ఏమైతుంది, జస్ట్ లెఫ్ట్ ఇది రైట్, ఇది రైట్ ఇది లెఫ్ట్ కి అవుద్ది. ఓకే సార్. అంటే ఇలా ఉన్నది కాస్త ఇలా అవుతుంది అన్నట్టే కదా కర్వ్. ఎస్ సార్. ఆ కర్వ్ రాసాను ఇక్కడ. ఓకే ఇప్పుడు సార్. క్లియర్ అయ్యి గ్రాఫ్. ఓకే. మిగతా ఎస్ వాళ్ళకి ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మీరు చూస్తే యాక్చువల్ క్లాస్ వచ్చేసి ఏంటిది 0 అన్నా. అంటే ఏ ప్రాబబిలిటీ ఇస్తే మనకి వైపీ కరెక్ట్ అన్నట్టు కేసులో లాస్ ఫంక్షన్ 0 ఉండాలి. వన్ ఇస్తే కరెక్ట్. యాక్చువల్ క్లాస్ 0. 0 సార్. సో వైపీ 0 వచ్చినప్పుడు మనకి లాస్ 0 ఉండాలి కదా. సార్. యాక్చువల్ క్లాస్ 0 అయినప్పుడు ప్రాబిలిటీ ఎంత వీలైతే అంత 0కి దగ్గరగానే ఉండాలి కదా. ఎస్ సార్. క్లియర్ అది. ఎస్ ఎస్ సార్. సార్. మరి 0 ఉన్నప్పుడు లాస్ 0 అవుతుందా ఈ గ్రాఫ్ లో? ఎస్ సార్. ఎస్ సార్. అంతే కదా. వైపీ ప్లస్ లో 0 పెడితే మైనస్ లాగ్ 1 అవుతుంది. మైనస్ లాగ్ 1 అంటే 0 అంటే అది పాయింటే. ఎస్ సార్. 0 నుంచి ప్రాబిలిటీ పెరుగుతూ పోతూ ఉంటే గ్రాఫ్ లో వై వాల్యూ పెరుగుతుందా? పెరుగుతుంది. అంటే పెరుగుతుంది లాస్ సార్. కూడా పెరుగుతుంటాయి కదా. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ రెండు లాస్ ఫంక్షన్స్ మీకు గ్రాఫికల్ వేలో అర్థమైందా? వై యాక్చువల్ 1 ఉన్నప్పుడు లాస్ ఫంక్షన్ వచ్చేసి మైనస్ లాగ్ వైపీ. ప్రాబిలిటీ వైపీ 0కి వెళ్తే ఈ కేసులో లాస్ ఫంక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. వర్డింగ్ తప్పు పెట్ట. మనకి యాక్చువల్ 1 అన్నప్పుడు వైపీ ఎంత వీలైతే అంత 1కి ఎక్కువనే ఉండాలి కదా. ఎస్ సార్. సో వైపీ వాల్యూ 0కి వెళ్తూ ఉంటే లాస్ ఏమవుతూ ఉండాలి? తగ్గుతుంది. వావ్, పూర్తి వ్యతిరేకమైన ఆన్సర్. క్వశ్చన్ వినండి. వై యాక్చువల్ 1, ఓకే సార్. ప్రాబిలిటీ 1కి ఎంత దగ్గరగా ఉంటే అంత బెస్ట్ మనకి. ఎస్ సార్. 1కి దూరంగా అంటే 0కి దగ్గరగా పోతూ ఉంటే లాస్ పెరగాల తగ్గాల? ఇంక్రీజ్ అవ్వాలి. పెరగాలి సార్ లాస్. పెరగాలి. ఇందాక తగ్గాలన్నారు. అది గ్రాఫ్ తో అవుతుందా? అవుతుంది సార్, పెరుగుతుంది దీంట్లో గ్రాఫ్ లో. ఎందుకు లెఫ్ట్ సైడ్ పోతుంది అంటే వైపీ అనేది 0కి పోతున్నట్టు. ఎస్ సార్. వైపీ 0కి పోతుంది అంటే కర్వ్ అనేది ఇట్లా పెరుగుతుంది కదా. ఎస్ సార్. సో లాస్ పెరుగుతుందా? పెరుగుతుంది. పెరుగుతుంది. ఇప్పుడు సెకండ్ కేస్, వై యాక్చువల్ 0 అన్నప్పుడు వై ప్రిడిక్షన్ ఎంత వీలైతే అంత 0కి దగ్గరగా ఉండాలి. లాస్ ఫార్ములా వచ్చేసి మైనస్ లాగ్ 1 మైనస్ వైపీ. అంటే వైపీ వాల్యూ 1కి ఎంత దగ్గరగా వెళ్తే, 1కి దగ్గర వెళ్ళడం అంటే 0కి దూరం పోవడమే కదా. ఎస్ సార్. ఇప్పుడు లాస్ ఫంక్షన్ ఏం కావాలి? తగ్గాలి సార్. తగ్గాలి. హ్మ్? డిక్రీజ్ కావాలి. యాక్చువల్ వై 0, వై ప్రిడిక్షన్ ఎంత వీలైతే అంత 0కి ఉంటే బెస్ట్ కేస్. లాస్ ఫంక్షన్ వచ్చేసి ఇది. వై ప్రిడిక్షన్ ఎంత దగ్గరికి వెళ్తే 1కి వాల్యూ, లాస్ ఫంక్షన్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవుతుంది. పెరుగుతుంది సార్.
పెరుగుతుంది. కరెక్ట్. ఏందప్ప ఇప్పుడు జాయిన్ అవుతున్నారంతా తప్పితే. ఇది క్లియరా పెరుగుతుంది అనేది? ఎస్ ఇప్పుడు దాని గ్రాఫ్ ఇదే కదా. ఎస్ సార్ రైట్ సైడ్ పోవడం అంటే ప్రాబిలిటీ 1 కి రీచ్ అవుతున్నట్టేనా? ఎస్ సార్. ప్రాబిలిటీ 1 కి రీచ్ అవుతుంది అంటే గ్రాఫ్ పెరుగుతుందా y వాల్యూ? ఎస్ సార్. ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది ప్రాబిలిటీ 0 to 1 అంటే ఇట్లా y అనేది పెరుగుతుందా? ఎస్ సార్ y పెరగడం అంటే నథింగ్ బట్ ఇక్కడ రాసిన లాస్ ఫంక్షన్ పెరుగుతున్నట్టే కదా. సో ఈ పాయింట్ కూడా సాటిస్ఫై అయినట్టేనా మనకి? ఎస్ సార్. ఎస్ సార్. సో 2 పాయింట్స్ క్లియర్ కదా మీకు. y యాక్చువల్ 1 అయితే ఎందుకు ఈ లాస్ ఫంక్షన్, y యాక్చువల్ 0 అయితే ఎందుకు ఈ లాస్ ఫంక్షన్ అని? ఎస్ సార్ క్లియర్ సార్. క్లియర్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఎందుకు మనం లాగ్ లాస్ యూజ్ చేస్తున్నాం క్లియర్ గా చెప్పండి టక్కున. పెనాల్టీ కోసం పెనాల్టీ పెనాల్టీ కోసం. ఈ పెనాల్టీ ఎందుకు ఇష్యూ అవుతుంది అంటే సిగ్మట్ చేయబట్టి ఒక పాయింట్ తర్వాత ఎంత పెద్ద తప్పు చేసినా కూడా పెనాల్టీ పెరుగుతలేదు. చాలా స్లైట్ అమౌంట్ లేదో ఇంత 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 పెరుగుతున్నట్టు ఉంది. మీకు అర్థమైందా పాయింట్? ఎస్ సార్. ఒక వ్యక్తి 5 మర్డర్స్ చేసిండు, అతనికి 5 ఏళ్ళు శిక్ష పడ్డది. 5 మర్డర్స్ తర్వాత 100 మర్డర్లు చేసినా కూడా అవే 5 ఏళ్ళ జైలు శిక్ష వేస్తాండు. మహా అంటే ఒక్కొక్క మర్డర్కి ఒక్కొక్క రోజు పెంచుతాండు. ఒక్కొక్క మర్డర్ ఒక్కొక్క రోజు పెంచుతాండు అంటే కరెక్ట్ పెనాల్టీ పడుతున్నట్టు ఆ వ్యక్తికి నో నో అలా సార్. అవుతుంటది సిగ్మాయిడ్ తోటి. 4 5 వచ్చేసరికి టక్కున వేసుకెళ్ళి 0.99 దగ్గర పెడుతుంది. అదే ఇన్పుట్ -4 -5 ఇస్తే టక్కున వేసుకొచ్చి 0.001 దగ్గర పెడుతుంది. దాని తర్వాత మీరు ఎంత పెద్ద వాల్యూ ఇచ్చినా చాలా చిన్న నెంబర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. ఆ ఇష్యూ తీయడానికి అని చెప్పేసి మనం లాగ్ ఉపయోగిస్తాం పెనాల్టీ ఎక్కువ ఇవ్వడానికి. ఏది ఎడ్జ్ కేసెస్లో అంటే ప్రాబిలిటీస్ ఎక్కడైతే 0.9 కంటే ఎక్కువ ఉంటాయో 0.01 కంటే తక్కువ ఉంటాయో ఆ కేసెస్లలో. అంతే కదా, ఆ కేసెస్లలోనే కదా ఇక్కడ మనకి కండిషన్స్ వచ్చేది. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడు మీరు ఆలోచిస్తే y యాక్చువల్ 1 అవునా? అంటే ప్రాబిలిటీ 0కి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ పెనాల్టీ పడాలి కదా. ఎస్ సార్. అందుకే 0కి దగ్గరగా ఉన్నప్పుడే ఈ గ్రాఫ్ అనేది ఎత్తుకి వెళ్తుంది. ఒక సెకండ్. ఇప్పుడు ఈ గ్రాఫ్ లో 0 దగ్గర ఇన్ఫినిటీకి వెళ్తుంది కర్వ్, 1 దగ్గర కాదు. ఈ కర్వ్ లో y యాక్చువల్ వచ్చేసి 1 అంటే పెనాల్టీ ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలి? 0 దగ్గర సార్. సో 0 దగ్గర ఇన్ఫినిటీకి వెళ్తుంది కదా గ్రాఫ్. ఎస్ సార్ వెళ్తా. అలాగే కింద గ్రాఫ్ చూడండి. యాక్చువల్ క్లాస్ ఏంటిది ఇక్కడ? 0 సార్. y యాక్చువల్ 0 అన్నప్పుడు పెనాల్టీ ఎక్కువ ఎక్కడ పడాలి? 1 దగ్గర వైబ్రేషన్ 1 దగ్గర. అందుకే వైబ్రేషన్ 1 దగ్గర మళ్ళీ ఇన్ఫినిటీకి వెళ్తుంది ఇది. అంటే ఈ ప్రాబిలిటీస్ కి 0.8 0.9 తర్వాత ఉండే ప్రాబిలిటీస్ అన్నిటికీ హై పెనాల్టీ పడుతుంది. ఇక్కడ 0 to 0.1 మధ్యలో ఉన్న ప్రాబిలిటీస్ కి హై పెనాల్టీ పడుతుంది. అంటే కరెక్ట్ గానే ఉంది కదా. మరీ తప్పు చేసిన వాళ్ళకి మరీ పెద్ద శిక్ష లాగా. సో అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటిదంటే ఎంఎస్సి లాస్ ఫంక్షన్ ఉంది కదా, ఏది మన లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేసింది. ఆ ఫార్ములా చెప్పండి. 1/2 ఓకే, 2n సిగ్మా ఈక్వల్స్ టు 1n ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ లో వైపీ ఫార్ములా ఏంటిది? -1/1 ప్లస్ e పవర్ ఆఫ్ -h. గుర్తుంది అక్కడ చూసినట్టు ఇది. ఎస్ సార్. h ఈక్వల్స్ టు
W0 ప్లస్ W1 ప్లస్ W2 లీనియర్ రిగ్రెషన్కి వచ్చేసరికి ఏముంటది వైపీ W0 ప్లస్ W01 ప్లస్ W. డైరెక్ట్ W0. ఉంటుంది, సిగ్మాయిడ్ ఉండదు, ఏముండదు. Yes, sir. లీనియర్ రిగ్రెషన్ లో వైపీ ప్లేస్ లో ఇది కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ ఫంక్షన్ యొక్క డబుల్ డిఫరెన్సియేషన్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. అంటే కర్వ్ అనేది ఎప్పుడు కాన్వెక్స్ ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు లీనియర్ రిగ్రెషన్ కి అయితే. Yes, Yes, sir. sir. ఒకటే గ్లోబల్ మినిమం ఉంటుంది. కానీ లాజిస్టిక్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నది వైపీ 1/e⁻⁻h అని ఉంది. Yes, sir. ఇది సబ్స్టిట్యూట్ చేసి డబుల్ డిఫరెన్సియేషన్ చేస్తే కంపల్సరీ ప్రతి ఎక్స్ కి జీరోనే ఉండదు, 0 కంటే ఎక్కువనే ఉండదు, అక్కడక్కడ <0 కూడా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే లాస్ ఫంక్షన్ కి ఇలా చిన్న చిన్న గుంతలు కూడా ఉంటున్నాయి. అంటే వేరే లోకల్ మినిమమ్స్ కూడా ఉంటున్నాయి. ఏదో ఒక లోకల్ మినిమం దగ్గర కూడా అది అడ్జస్ట్ అయిపోయి ఇంకెటు కదలకుండా కూడా ఉండొచ్చు కేసు. సో ఈ కర్వ్ అనేది కాన్వెక్స్ లేదు. Yes, sir. చెప్పింది అర్థమైందా పాయింట్? Yes, sir. Yes, sir. Yes, sir. సిగ్మాయిడ్ ని మనం యూజ్ చేస్తే ఎంఎస్సి లాస్ ఫంక్షన్ లో కర్వ్ మనకి ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రూఫ్ తోటి నేను నెక్స్ట్ ప్రూఫ్ చెప్తా. సెకండ్ ఇది ఎంఎస్సిలో సిగ్మాయిడ్ లేదా లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఎంఎస్సి యూజ్ చేస్తే కర్వ్ అనేది కాన్వెక్స్ కాదు అనేది. ఇప్పుడు నేను ప్రూవ్ చేసేది ఏంటిదంటే మన లాగ్ ఫంక్షన్ ఉంది కదా, లేటెస్ట్ లాస్ ఫంక్షన్, Yes, Yes, sir. sir. దాని యొక్క డబుల్ డిఫరెన్సియేషన్ ఎప్పుడు పాజిటివ్ అని ప్రూవ్ చేస్తాం. మనకు కావాల్సింది అదే కదా, మనం వాడుతున్న లాస్ ఫంక్షన్ కి ఎప్పుడైనా డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే Positive. పాజిటివ్ ఉంటుంది. ఎందుకు? మనం వాడే లాస్ ఫంక్షన్ ఎప్పుడు Upward కాన్వెక్స్ upward. ఉండాలి. Yes, sir. అంటే ఒకటే మినిమం ఉంటుంది, ఆ మినిమం అచీవ్ అయితే మంచి అక్యురసీ వస్తుంది. Yes, Yes. sir. సో ఇప్పుడు నేను దానికి ప్రూఫ్ రాయబోతున్నా. ఈ ప్రూఫ్ తర్వాత సెకండ్ ప్రూఫ్ చెప్తా, ఎంఎస్సి లాస్ వాడితే ఎందుకు మనకి డబుల్ డిఫరెన్సియేషన్ పాజిటివ్ రావట్లేదు అని. Okay, sir. ఈ టాపిక్ తోటి లాస్ ఫంక్షన్ అయిపోతుంది లాజిస్టిక్ రిగ్రెషన్ కి. తర్వాత మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ చూడొచ్చు. సో ప్రూఫ్ వచ్చేసరికి మన లాస్ ఫంక్షన్ ఫార్ములా చెప్పండి ఇప్పుడు లేటెస్ట్ ఇది. -1 by లాస్ ఫంక్షన్ ఈక్వల్స్ టు మైనస్ 1/m Constant. m1/n. sigma n మిగతా వాళ్ళు I equals to 1 n. Sir, నేను అడిగిన క్వశ్చన్ loss Latest loss function, Agnes. Latest loss function. లేటెస్ట్ లాస్ ఫంక్షన్. లేటెస్ట్ లాస్ ఫంక్షన్ అంటే లాజిస్టిక్ దా లీనియర్ దా? Logistic. Logistics, sir. దాని ఫార్ములా ఏంటిది? y yi log yp plus ఒక్క సెకండ్, ఎవరు చెప్పు? yi నిఖిత ఒక నిమిషం చెప్పు. మైనస్ ఆఫ్ yi log yp లాగ్ వైపీ plus ప్లస్ 1 minus yi 1 మైనస్ వైఐ log 1 minus yp. లాగ్ 1 మైనస్ వైపీ. నేను వైఐని వై లాగా రాస్తా, వైపీని వై క్యాప్ లాగా రాస్తా ఇప్పటి నుంచి. ఓకేనా? okay, sir. Okay, sir. సో లాగ్ వై క్యాప్ ప్లస్ 1 మైనస్ వై Log 1 వై క్యాప్. ఫస్ట్ ఈ టర్మ్ ని మనం సింప్లిఫై చేద్దాం, డైరెక్ట్ దీని మీద డిఫరెన్షియేషన్ చేయకుండా. ఓకేనా? Okay. వై క్యాప్ ప్లేస్ లో నేను 1/1 ప్లస్ e⁻⁻z అని పెట్టచ్చా? పెట్టచ్చు. Yes, sir. ఓకే. మళ్ళీ లేటెస్ట్ లాస్ ఫంక్షన్ వచ్చేసి ఏముంటది ఇక్కడ అంటే హోల్ మైనస్ ఆఫ్ Y వై ఇంటూ Log. మైనస్ లాగ్ 1 ప్లస్ e⁻⁻z రాయచ్చా? Yes, sir. ఎట్లా? అది లాగ్ పైన తీసుకోవచ్చు కదా సార్ మైనస్ ఉన్నప్పుడు. వైపీ ఐ మీన్ లాగ్ లో 1/1 ప్లస్ e⁻⁻z రాయాలి.
దానిని Yes, పైకి తీసుకొస్తే మైనస్ ఉంటుంది కదా, మైనస్ తీసుకొచ్చి పెట్టా ముందు. మిగతా వాళ్ళకి ఎస్ yes, సార్. sir. Yes, sir. ప్లస్ 1 మైనస్ వై. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది అంటే ఇక్కడ నేను రాయాల్సిన టర్మ్ ఇదే కదా, లాగ్ 1 మైనస్ వై డాష్ అని. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు వై డాష్ ప్లేస్ లో ఏం పెట్టాలి నేను? 1/1 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జీ. ఇలా పెట్టినప్పుడు హోల్ టర్మ్ ఏమవుతుంది? ఈ పవర్ ఆఫ్ మైనస్ జీ బై 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జీ అవుద్దా? ఎస్ సార్. సార్. ఏ బై బి అన్నప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బీనే కదా. ఎస్ సార్. మైనస్ log 1 ప్లస్ e మైనస్. అప్పుడు ఇదంతా మైనస్ జీ మైనస్ ఆఫ్ లాగ్ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ రాయచ్చా? ఇది మైనస్ జీ అయింది. ఎస్ సార్. రైట్. ఉన్నది ఉన్నట్టు రాసా కింద. ఎస్ రైట్. రాయచ్చా మిగతా వాళ్ళు? నిఖిత, హర్షిత, అఖిల, అనిత, మాధవి. Right, Yes, sir. సార్ రాయొచ్చు. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ పెడతాం. మైనస్ జీ మైనస్ లాగ్ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్. నేను ఊరికి అడగలేను మిమ్మల్ని కాబట్టి మీకు ఏం అర్థం కానప్పుడు మీరే చెప్పండి. ఓకే, ఓకే సార్. ఇక్కడ క్లియర్ రైట్? ఎస్ సార్. ఇప్పుడు ఫర్దర్ సింప్లిఫికేషన్ కి y log 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ ఏది ఫస్ట్ టర్మ్ ఎస్ ఎస్ సార్. Yes, ప్లస్ sir. 1 మైనస్ వై ఇంటూ జెడ్. ఎందుకు ఇక్కడ మైనస్ జెడ్, ఇక్కడ బయట ఉన్న మైనస్ మల్టిప్లై అయిపోయి ప్లస్ అవుతుంది రైట్? Yes, ఎస్ sir. సార్. ప్లస్ 1 మైనస్ వై. మీరు చెప్పండి. log 1 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ జెడ్. ఓకే. అంతే కదా. ఎస్ ఎస్ సార్. ఇక్కడ మైనస్ వై ఇంటూ లాగ్ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్, వై ఇంటూ లాగ్ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయిపోతాయా? ఎస్ సార్. ఎస్ సార్. సో మిగిలేదు ఏంటిది ఇక్కడ? అప్పుడు Log log 1 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ జెడ్ మిగులుతుంది. మిగులుతుంది ప్లస్ ఈ టర్మ్ ఉంటుంది. ఎస్ 1 మైనస్ జెడ్ ఇంటూ i ఇంటూ జెడ్. 1 minus y into z. ఓకే, ఓకే సార్. ఎస్ సార్. ఇక్కడ ప్లస్ జెడ్ అని ఉంది కదా. ఇక్కడ లాగ్ ఇట్లా రాసేది 1 ప్లస్ 1 బై ఈ పవర్ ఆఫ్ జెడ్. రైట్. సో మల్టిప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ జెడ్ బై ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ వై జెడ్. ఇది క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. లాగ్ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ జెడ్ ఇది ఓకే. ఈ కింద ఉన్నది ఏమైతుంది? లాగ్ ఈ టు పవర్ ఆఫ్ మైనస్ జెడ్ అవుతుంది కదా. ఎస్ సార్. మైనస్ log e పవర్ ఆఫ్ జెడ్ అవుతుంది. క్లియర్ ఇది? ఎస్ సార్. మైనస్ లాగ్ ఈ పవర్ ఆఫ్ జెడ్ అంటే మైనస్ జెడ్ అనేది అంతా. ఎస్ సార్. ఈ మైనస్ జెడ్ జెడ్ క్యాన్సిల్ అవుద్దా? ఎస్ సార్ అవుట్.
అప్పుడు లాస్ట్కి ఏమొస్తుంది? లాగ్ 1 plus e power of z minus yz. మైనస్ వైజెడ్. ఏది మన లాస్ ఫంక్షన్ సింప్లిఫై చేస్తే. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్. లాస్ ఫంక్షన్ డబుల్ డిఫరెన్సియేషన్ గ్రేటర్ దాన్ 0 ఉండాలి అని చెప్తున్నా. Yes, sir. లీనియర్ రిగ్రెషన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. లీనియర్ రిగ్రెషన్ గురించి. లీనియర్ రిగ్రెషన్ లాస్ ఫంక్షన్ వచ్చేసి ఏంటిది? 1/2n Summation I equals equals to to 1 to y yn minus y y whole square. ఇది ఉంది. ఓకే. దీంట్లో ఉన్న పారామీటర్స్ ఏంటి? MC సార్. ఎంఎస్సి. ఒక్క సెకండ్. ఎంఎస్సి అనేది మోడల్ పారామీటర్స్. ఎస్ సార్. సో లాస్ ఫంక్షన్ డబుల్ డిఫరెన్సియేషన్ గ్రేటర్ దాన్ 0 అంటున్నావు కదా. డబుల్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏంటిది? X is అసలు ఎక్స్ ఏంటిది? ఇక్కడ ఎక్స్ ఉందా దీంట్లో? sir MC కదా. ఎంసి. Yes. ఎందుకు? ఎంఎస్సి పారామీటర్స్ ని కనుక్కుంటున్నాం మనం. ఈ లాస్ ఫంక్షన్ తక్కువ ఎక్కడ అవుద్ది అని. Yes, sir. సో ఎంసి పారామీటర్స్ ఇప్పుడు లాస్ ఫంక్షన్ ఏంటిది? ఫంక్షన్ ఆఫ్ ఎం కామా సి. MC. ఎస్ సార్. ఒక్క సెకండ్, ఇప్పుడే మీకు టెక్స్ట్ ఒకటే సెకండ్. ఓకే. సో చెప్పండి, పారామీటర్స్ వచ్చేసి ఎంసి.
ఫంక్షన్ ఆఫ్ ఎంసీ. సో y ఈక్వల్స్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఈ ఫంక్షన్ కాన్వెక్సా కాన్కేవా అని తెలియాలంటే డబుల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసే కనుక్కుంటాం, రైట్? Yes, sir. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కూడా కాన్వెక్సా కాన్కేవా అని తెలియాలి అంటే విత్ రెస్పెక్ట్ టు మోడల్ పారామీటర్స్ కదా, ఎస్ సార్. పాజిటివ్ ఉండాలి, ఇది పాజిటివ్ ఉండాలి. బోత్ కేసెస్ మళ్ళీ ఒక పారామీటర్ తోటి కాదు, ఉన్న పారామీటర్స్ అన్నిటితోటి. క్లియర్ అయింది? ఎస్ సార్. Yes, sir. Yes, sir. ఎక్కడ స్టాప్ చేస్తే మాకు కొంచెం కంటిన్యూ చేద్దాం. లాస్ ఫంక్షన్ వచ్చింది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు నేను ఏంటిది ఇక్కడ నేను చేయాల్సింది ఏమంటారు, డిఫరెన్సియేషన్, డబుల్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు జియా, జెడ్ విత్ సార్. రెస్పెక్ట్ టు వైయా, విత్ జెడ్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ నాట్, విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ వన్. సో బోత్ W0 అండ్ W1. కదా. సో డబ్ల్యూ నాట్ డబ్ల్యూ వన్ తోటి చేసే ముందు ఫస్ట్ జెడ్ తో చేయబోతున్నాను నేను. ఎస్, డిఎల్ బై డిజెడ్ ఇస్. చేశాక దీనికి నేను మళ్ళీ డబ్ల్యూ నాట్ డబ్ల్యూ తో వన్ తో చేస్తా. Y. ఓకే. జీ అనేది ఏంటి, డబ్ల్యూ నాట్ ప్లస్ డబ్ల్యూ వన్ ఎక్స్ అవునా? ఎస్ సార్. Yes, sir. ఇది కనుక్కున్నాక మళ్ళీ దీనికి ఇంటూ అదే వచ్చిన ఆన్సర్ కి మళ్ళీ డబ్ల్యూ నాట్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తాను నేను. అది నెక్స్ట్ స్టెప్ చెప్తాను. బట్ ఓవరాల్ గా మనకు కావాల్సింది డబ్ల్యూ నాట్ డబ్ల్యూ వన్ తోటి, జీ తోటి కాదు. సింప్లిఫికేషన్ కోసం జీ తో చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. ఒక ఫంక్షన్ ఉంది, ఎక్స్ అనేది కూడా నథింగ్ బట్ జీ ఆఫ్ జెడ్ అనుకుందాం. డివై బై డీజీ కావాలంటే ఏం చేస్తాను, ఫస్ట్ డివై బై డిజెడ్ రాసుకుంటా. డిఎక్స్, డిఎక్స్ బై టీచర్. డిజీ, అంతే కదా. ఎస్ సో ఇక్కడ కూడా నాకు at the end కావాల్సింది ఏంటిది, ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ నాట్ డబ్ల్యూ వన్ పాజిటివ్ ఉండాలి, డబుల్ డాష్. సో సింప్లిఫికేషన్ కోసం ఫస్ట్ జీతో చేసి తర్వాత డబ్ల్యూ నాట్ డబ్ల్యూ వన్ కి సపరేట్ గా చేస్తాను మళ్ళీ. సో ఇప్పుడు నేను చేయబోయే క్యాలిక్యులేషన్స్ అన్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్. జెడ్. DL. బై డిజెడ్ ఇస్ ఈక్వల్స్ టు. సో ఫస్ట్ డెరివేటివ్ చేద్దాం. టూ టర్మ్స్ ఇండివిజువల్ చూద్దాం. ఫస్ట్ లాస్ ఫంక్షన్ కాకుండా ఫస్ట్ టర్మ్ కి డిఫరెన్సియేషన్ చూద్దాం. లాగ్ వన్ ప్లస్ ఈ పవర్ జెడ్ కి డిజెడ్ తోటి ఏముంటే చెప్పండి, లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటిది? లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ కి 1/x. 1/x అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1/, 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ జెడ్. లోపల ఉన్నదానికి డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఆఫ్ జెడ్ వస్తుంది. ఈ పవర్ ఆఫ్ జెడ్ బై 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ జెడ్ అంటే సిగ్మాట్ ఫంక్షన్ ఏనా? ఎస్ సార్. హలో, ఈ రెండు ఒకటేనా అంటే రాసింది ఈ పవర్ జెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్. ఎస్ సార్. సార్ రెస్పాన్స్ లేదు, అర్థమైందా లేదు ఈ పాయింట్? అర్థమైంది సార్. అనిత కాదు, అనిత త్రివేణి ఎటు పోయారు వీళ్ళు, త్రివేణి నిఖిత. అర్థమైంది సార్. త్రివేణి ఉందా క్లాస్ లో? ఇప్పుడే లెఫ్ట్ అయినట్టు లెఫ్ట్ అయినట్టుంది సార్. ఓకే, సో ఇది సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఫస్ట్ టర్మ్ కి సో డిఎల్ బై డిజెడ్ ఈక్వల్స్ టు సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్. సెకండ్ టర్మ్ ఏమవుతుంది, మైనస్ వై అవుతుంది సార్. అంతే. మైనస్ వై సార్. క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే,
ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ మళ్ళీ dl/dz. సెకండ్ టర్మ్ 0 అవుద్దా? ఎస్ సార్. ఎస్ సార్ 0 అవుతుంది. ఇప్పుడు నాకు ఉన్నది ఏంటి? సిగ్మాయిడ్ ఆఫ్ z కి డిఫరెన్షియేషన్ చేయాలి. ఎస్ సార్. సిగ్మాయిడ్ ఆఫ్ z అంటే ఏంటిది? 1/1 ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ z. దీనికి d/dz. 5 మినిట్స్ ట్రై చేస్తాను. దీనికి సాల్వ్ చేసి చెప్పండి ఆన్సర్ నాకు. ఓకే. ఇంకొక 3 మినిట్స్ టైం ఇస్తాను. సరే, ఎక్కడి దాకా అయిందో అక్కడ స్టాప్ చేయండి. ఫస్ట్ స్టెప్ చెప్పండి నాకు. హలో,
డి బై డిజెడ్ ఆఫ్ 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్. ఫస్ట్ స్టెప్ కూడా చేయకపోతే టైం వేస్ట్ చేసినట్టే కదా అబ్బా మీరు. సార్ అది 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ హోల్ పవర్ -1 రాస్తాం. హోల్ పవర్ -1 ఓకే ఓకే అప్పుడు నెగిటివ్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇప్పుడు సార్ -1 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ పవర్ లో -2 ఉంటుంది సార్. ఉంటుంది. తర్వాత లోపల ఇన్నర్ differentiate. డెరివేటివ్ వచ్చేసి 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ కి చేయాలా, అప్పుడు మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. జెడ్ అవుతుంది. ఇదా? ఎస్ సార్. పర్ఫెక్ట్. నెక్స్ట్ స్టెప్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్. ఓకే. తర్వాత దీన్ని 1 బై మీరు టెస్ట్ ఎక్కడ దాకా తీసుకొచ్చినా వుడ్ మంచి హ్యాపీగా ఉంటుంది. 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ రాయొచ్చు కదా. ఎస్ సార్. ఫస్ట్ టర్మ్ వచ్చి సిగ్మాయిడ్ అయినా మళ్ళీ ఎస్ సార్. సిగ్మా సెకండ్ టర్మ్ నేను ఇలా రాయొచ్చా? ఎస్ సార్. క్లియరా సెకండ్ టర్మ్ నేను రాసింది? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. కూడా 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ ఉందంటే అది కూడా సిగ్మాయిడ్ అయినా. ఎస్ సార్. సో ఫైనల్ వాల్యూ ఏమొచ్చింది? సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్. దేనికి? రియల్ బై d బై dz ఆఫ్ 1/1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ అంటే సిగ్మాయిడ్ యొక్క డెరివేటివ్ ఏంటిది? సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్. ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ చేస్తే మనకు వచ్చిన టర్మ్ ఇదే కదా. ఎస్ సార్. సెకండ్ డెరివేటివ్ అంటే ఏంటిది? మనం ఏం చేసాం సెకండ్ డెరివేటివ్ లో ఉన్న టర్మ్ కి డిఫరెన్సియేషన్ పెట్టి సెకండ్ టర్మ్ ని 0 చేసినాం. ఎస్ సార్. ఇదేనా సెకండ్ Yes, sir. డెరివేటివ్? సిగ్మాయిడ్ కి ఏమొచ్చింది మనకి? సిగ్మాయిడ్ అంటే 1 మైనస్ సిగ్మాయిడ్ కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఏమైనా కరెక్ట్ అయినా రాసింది? కరెక్ట్. డబుల్ డెరివేటివ్ లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు dz అంటే సిగ్మాయిడే కదా. సిగ్మాయిడ్ డెరివేటివ్ ఫస్ట్ అంతా పక్కన ఇక్కడ ఈక్వేషన్ 1 రాసాను చూసారా? బ్లూ కలర్ లో ఎస్ సార్. చేస్తే ఈక్వేషన్ 1 ఇది క్లియర్. ఈక్వేషన్ ఎస్ సార్. పైన చేసింది ఇది. సెకండ్ ఈక్వేషన్ ఇది క్లియరా? ఎస్ ఎస్ సార్. ఎస్ సార్. ఫస్ట్ టర్మ్ కి ఫస్ట్ డెరివేటివ్ పెట్టి సెకండ్ టర్మ్ 0 చేసా, ఎందుకంటే y అనేది కాన్స్టెంట్ z తో డిరైవ్ చేస్తున్నా కాబట్టి. ఎస్ సార్. సిగ్మాయిడ్ ఆఫ్ z నేను సాల్వ్ చేశాను. ఇప్పుడు సాల్వ్ చేస్తే ఏమొచ్చింది మనకి? సిగ్మాయిడ్ ఆఫ్ z సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడే కదా. ఎస్ సార్. సో డబుల్ డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు z అంటే నథింగ్ బట్ సిగ్మాయిడ్ కి డెరివేటివ్ విచ్ ఇస్ ఈక్వల్ టు సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్. ఫుల్లీ సైలెంట్ మోడ్. డౌట్ ఎవరికి ఉంది ఇక్కడ? అర్థమైంది సార్. ఇది క్లియర్ కదా నిఖిత? క్లియర్ ఉంది సార్. అర్థమైంది సార్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? ఆల్వేస్ పాజిటివ్ అని. ఎస్ సార్. వీళ్ళు ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతారా? ఇది సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆల్వేస్ పాజిటివ్ అని ప్రూవ్ చేయగలుగుతారా? సిగ్మాయిడ్ యొక్క రేంజ్ ఏంటిది?
0 to 1 సార్. 0 to 1 కాబట్టి ఫస్ట్ టైం ఎప్పుడైనా నెగిటివ్ అవుద్దా? నో సార్. నో సార్. 0 to 1 కాబట్టి సెకండ్ టర్మ్ పాజిటివ్ ఉండాలి. 2 నంబర్స్ పాజిటివ్ అన్నప్పుడు మల్టిప్లికేషన్ కూడా పాజిటివ్ ఉంటుంది కదా. ఎస్ సార్. సో ఎప్పుడు గ్రేటర్ దెన్ డిఫరెన్సియేషన్ గ్రేటర్ దెన్ 0 వస్తుందా మరి? వస్తుంది. వస్తుంది సార్. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే, బట్ ఇది విత్ రెస్పెక్ట్ టు జీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? W0 W0 to W1. z అనేది W0 ప్లస్ W1x అన్నప్పుడు dz బై dw ఏముంటది? dw0 1 వస్తుంది కదండి సార్. dz బై dw1 ఎక్స్ వస్తుంది సార్. X వస్తుంది సార్. ఇప్పుడు మన దగ్గర dl బై dz ఉంది. నేను ఏం అడుగుతున్నా? dl బై dw0 అన్నప్పుడు దీన్ని dl బై dz ఇంటూ dz బై dw0 చేయొచ్చా? ఎస్ సార్. dz బై dw0 1 అన్నప్పుడు dl బై dz dl బై dw0 రెండు ఒకటేనా మరి? అర్థం కాలే. అర్థమైందని చెప్పింది. నో సార్. dz బై dw0 అనేది 1 అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు దాకా మనం కనుక్కున్నది dl బై dz. ఇప్పుడు నేను dl బై dw0 కనుక్కోమంటున్నా. దానికి ఏం చేయొచ్చు? ఉన్న dl బై dz కి ఇంటూ dz బై dw0 మల్టిప్లై చేయొచ్చు కదా ఇలా. చేయొచ్చు. ఇందాక ఏం చెప్పాను? dz బై dw0 ఏమన్నా? 1 సార్. 1. అప్పుడు dl బై dw0 ఏమవుతుంది? సో రెండు ఈక్వలే కదా. ఎస్ సార్. ఎస్ లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు z చేసిన డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు w0 చేసిన ఒకటే వచ్చిందా? ఎస్ సార్. డబుల్ డిఫరెన్సియేషన్ చేసినా కూడా మళ్ళీ ఒకటే వస్తుంది. చెప్తాను క్లియర్గా. ఇక్కడ దాకా అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి అర్థం కాలేదని. అర్థమైంది. అర్థమైంది సార్. ఓకే. ఇక్కడ dl బై dw1 ఏమవుతుంది? dl by dz into dz by dw0. W1 అవుతుంది సార్. W1 dl బై dz ఇంటూ wz బై w1 ఎంత? X సార్. సార్. x అయింది. ఇది Yes, క్లియర్ sir. కదా. ఎస్ సార్. ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది dl బై dw0 కి మళ్ళీ ఇంకొక డెరివేటివ్ అంటే ఏం చేయాలి? dl బై dz దీని మొత్తానికి మళ్ళీ d బై d0 అది dw0 అవునా?
ఎస్ సార్. డి బై డిడబ్ల్యూ నాట్, మళ్ళీ ఇక్కడ డిఎల్ బై డిజెడ్. ఎస్ సార్. ఇక్కడ ఇంటూ ఎక్స్ కూడా ఉంటుంది. ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు కరెక్ట్గా. డిఎల్ బై డిజెడ్ ఇంటూ ఎక్స్ కూడా ఉండాలి కదా ఇక్కడ. ఎస్ సార్. ఇప్పుడు డిఎల్ బై డిజెడ్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ నాట్ అంటే మీకు డిఫరెన్సియేషన్స్ తో కాకుండా ఫార్ములాస్ తీసుకునే చెప్తాను ఇదంతా కదా. నాకు ఫస్ట్ ఈ ఫార్ములాస్ చెప్పండి, సింపుల్ ఫార్ములాస్. డిజెడ్ బై డిడబ్ల్యూ నాట్ 1 ఇది క్లియర్ కదా మీకు. ఎస్ సార్. ఎస్ సార్. డిజెడ్ బై డిడబ్ల్యూ 1 ఎక్స్ ఇది క్లియర్ కదా. ఎస్ సార్. ఓకే, ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటిది ఇక్కడ డిఎల్ బై డిజెడ్. డిఎల్ బై డిజెడ్ ఫార్ములా ఏంటిది, సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. డబుల్ డిఫరెన్సియేషన్ అంటే ప్రాపర్ సింబల్ ఏంటిది, సెకండ్ డి స్క్వేర్. ఓకే, డి స్క్వేర్ ఎల్ బై డిజెడ్ స్క్వేర్. ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది మనకి, చెప్పండి ఇంకెంత వచ్చింది. సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ సార్. ఎస్, సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్. ఓకే, ఇప్పుడు నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటిది ఇక్కడ మీకు, డిఎల్ బై డిడబ్ల్యూ ఎంత అనేది, అంతేనా, విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ డబ్ల్యూ నాట్. ఎస్ సార్. డి స్క్వేర్ ఎల్ బై డిడబ్ల్యూ నాట్ స్క్వేర్ పాజిటివ్ ఉండాలి. డి స్క్వేర్ ఎల్ బై డిడబ్ల్యూ నాట్ స్క్వేర్ పాజిటివ్. ఇప్పుడు ఇది మనకి కాన్వెక్స్ ఫంక్షన్ అవుతుంది. కానీ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చేసి మీకు క్లియర్ గా విత్ రెస్పెక్ట్ టు ఏంటిది జీ, డబ్ల్యూ నాట్ కాదు, W1 కాదు సార్. క్లియర్. డిఎల్ బై డిడబ్ల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఇదేనా, డిఎల్ బై డిజెడ్ జెడ్ జెడ్ బై డిడబ్ల్యూ. 1. ఎస్ సార్. ఓకే, డిఎల్ బై డిజెడ్ వచ్చేసి ఏంటి, సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ మైనస్ వై ఎస్ సార్. ఇంటూ డిజెడ్ బై డిడబ్ల్యూ. ఇప్పుడు డబ్ల్యూ అనేది దేన్ని బట్టి ఉంటుంది, డబ్ల్యూ నాట్ అనుకోండి, ఇంటూ ఏంటిది 1 సార్. అవుతుంది సార్. 1. సో డి స్క్వేర్ ఎల్ బై డిడబ్ల్యూ నాట్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ, డి బై డిడబ్ల్యూ నాట్ ఆఫ్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ మైనస్ వై కదా. ఎస్ సార్. ఇంటూ 1. ఇంటూ 1 ఎట్లా తీసేయండి, 1 కాబట్టి. ఇప్పుడు డబ్ల్యూ నాట్ విత్ రెస్పెక్ట్ టు అన్నప్పుడు ఇక్కడ మైనస్ 5 అనేది 0 అవుద్దా. ఎస్ సార్. సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ డిఫరెన్షియేట్ చేస్తున్నట్టేనా ఇప్పుడు నేను ఇక్కడ. ఎస్ సార్. సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ కి డిఫరెన్సియేషన్ ఏంటిది, సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ ఇందాక చేసిందే. ఎస్ సార్. కానీ మళ్ళీ జెడ్ తోని మనం ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకు, ఇన్నర్ వేరియబుల్ జెడ్ ఉంది, సో ఇక్కడ ఇంటూ మళ్ళీ డిజెడ్ బై డిడబ్ల్యూ నాట్ ఉంటుందా. ఎస్ సార్.
dz by dw నాట్ ఎంత 1 ఏనా? Yes, sir. ఓవరాల్ ఇది ఫైనల్ ఫార్ములానేనా ఇది? Yes, sir. అంటే లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ నాట్ ఏమొచ్చింది? సేమ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఏమొచ్చిందో డబ్ల్యూ నాట్ తో కూడా అదే వచ్చింది. ఇది ఎప్పుడు పాజిటివ్ అయినా? Yes, sir. Positive. ఎందుకు? ఫస్ట్ టర్మ్ పాజిటివే, సెకండ్ టర్మ్ కూడా పాజిటివే. Yes, sir. సో డి స్క్వేర్ ఎల్ బై డిడబ్ల్యూ నాట్ స్క్వేర్ ఎప్పటికీ పాజిటివ్. ఇప్పుడు నేను ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా వినండి నేను ఏం చెప్తున్నాను అనేది. మన టార్గెట్ లాస్ ఫంక్షన్ డబుల్ డెరివేటివ్ చేసినప్పుడు ఎప్పటికీ పాజిటివ్ రావడమే, అవునా? Yes, sir. కొంచెం రెస్పాన్సివ్గా ఉండండి. రెస్పాన్సివ్గా ఉంటే మీకు అర్థమవుతుందని తెలుస్తుంది నాకు, లేకపోతే ఇలా రిపీట్ చేయాల్సి వస్తుంది థింగ్స్. Okay, sir. లాస్ ఫంక్షన్ డబుల్ డెరివేటివ్ పాజిటివ్ ఉందంటే మన అర్థం ఏంటిది? ఫంక్షన్ కాన్వెక్స్ ఉందని. Convex, sir. అది విత్ రెస్పెక్ట్ టు దేంతో ఉండాలి? డబుల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పారామీటర్స్. దేని పారామీటర్స్? మోడల్ పారామీటర్స్ తోని పాజిటివ్ ఉండాలి, జెడ్ కాదు. డబ్ల్యూ నాట్ తోటి లేదా డబ్ల్యూ అని రెండింటితోటి. డబ్ల్యూ నాట్ పాజిటివ్ ఉండాలి, డబ్ల్యూ1 తోని పాజిటివ్ ఉండాలి. కానీ ఇందాక ఫార్ములా నుంచి మనం కనుక్కున్నది ఏంటిది? ఫంక్షన్ కి విత్ రెస్పెక్ట్ టు జీ తోని డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ వచ్చింది. Yes, sir. సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ అంటే సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ వచ్చింది. ఇది పాజిటివ్ కదా? Yes. ఓకే, Yes, sir. విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ మనకి క్లారిటీ ఉంది. కానీ వాట్ అబౌట్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ నాట్ అండ్ డబ్ల్యూ1 అనేది మన క్వశ్చన్. మనకి తెలుసు సి ఈక్వల్స్ టు డబ్ల్యూ నాట్ ప్లస్ డబ్ల్యూ1 ఎక్స్ అని. సో Yes, sir. dz బై dw నాట్ 1, dz బై dw1 ఎక్స్. X. మనకి dl బై dz తెలుసు, ఏంటిది? సిగ్మాయిడ్ ఆఫ్ z మైనస్ y. డబుల్ డిఫరెన్షియేషన్ ఫార్ములా కూడా తెలుసు z తోటి, సిగ్మాయిడ్ ఆఫ్ z ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ z. ఇప్పుడు నేను ఏం కనుక్కుంటున్నా? విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ నాట్ కాబట్టి ఫస్ట్ dl బై dw నాట్ కనుక్కుందాం అనుకుంటున్నా. అక్కడ ఏం రాసాను? ఫార్ములా dl బై dz ఇంటూ dz బై dw నాట్. Yes, sir. dl బై dz ప్లేస్ లో పైన కనుక్కున్న ఫార్ములాని పెట్టేశాను. అక్కడ ఏంటి? సిగ్మాయిడ్ ఆఫ్ z మైనస్ y అని. Yes, sir. dz బై dw నాట్ అంటే 1 కదా? Yes, sir. Yes, sir. సబ్స్టిట్యూట్ చేశాను. సో ఏమొచ్చింది? మళ్ళీ సిగ్మాయిడ్ ఆఫ్ z మైనస్ y వచ్చింది, dl విత్ రెస్పెక్ట్ టు dw నాట్. నేను మళ్ళీ డబుల్ డిఫరెన్షియేషన్ చేస్తే d బై dw నాట్ ఆఫ్ సిగ్మాయిడ్ ఆఫ్ z మైనస్ y. డిఫరెన్షియేషన్ చేస్తుంది డబ్ల్యూ నాట్ తోని కాబట్టి సెకండ్ టర్మ్ 0 అవుద్ది. Yes, ఫస్ట్ sir. టర్మ్ సిగ్మాయిడ్ ఆఫ్ z. లోపల ఉన్న వేరియబుల్ z మనం డిఫరెన్షియేట్ చేస్తుంది డబ్ల్యూ నాట్ తోటి. సో ఫస్ట్ z తోని డిఫరెన్షియేట్ చేస్తే ఏ టర్మ్ వస్తుందో ఆ టర్మ్ రాసుకున్నా. ఇక్కడ ఏంటిది? సిగ్మాయిడ్ ఆఫ్ z ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ z అని. కానీ లోపల ఉంది z కాబట్టి నేను మళ్ళీ ఏం చేశాను? dz బై d డబుల్ W. W naught. dz బై dw నాట్ తెలుసు మళ్ళీ మనకి 1 అని. కాబట్టి లాస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ నాట్ స్క్వేర్ ఏమొచ్చింది? మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు z ఏమొస్తుందో అదే వచ్చింది, సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ అని. సిగ్మాయిడ్ వాల్యూ మనకు తెలుసు 0 to 1 మధ్యలో ఉంటది. సో ఫస్ట్ టర్మ్ 0 to 1 మధ్యలో ఉంటది, సెకండ్ టర్మ్ 1 మైనస్ కాబట్టి అది కూడా 0 to 1 మధ్యలో ఉంటది కాబట్టి ఎప్పటికీ పాజిటివ్. ఇది క్లియరా? Yes, Yes, sir. sir. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? డి స్క్వేర్ ఎల్ బై DW1 Square is greater than equal, sir. సో దానికి ఏం చేస్తాను? డిఎల్ బై డిడబ్ల్యూ1 చేస్తా. అప్పుడు ఏమవుతుంది? డిఎల్ బై డిజి DZ డిజి by బై డిడబ్ల్యూ1. DW. డిఎల్ బై డిజి ఎంత? Sigmoid into Summa- 1 సిగ్మాయిడ్ మైనస్ y. minus y into x, sir. డిఎల్ డిడబ్ల్యూ1 స్క్వేర్ 1 స్క్వేర్ అని పెడుతున్నా. అంటే ఏమిటిది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ డి బై డిడబ్ల్యూ1 ఆఫ్ ఈ మొత్తం టర్మ్ కదా? Yes, sir. ఓకే, ఇప్పుడు అది ఏమవుతుంది చెప్పండి నాకు, మొత్తం టర్మ్ కాబట్టి. ఈ ఎక్స్ అనేది నేను మల్టిప్లికేషన్ కాబట్టి ఎక్స్ ఇంటూ డి బై డిడబ్ల్యూ1 ఇంటూ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ మైనస్ వై రాయొచ్చా? Yes, sir. Yes, sir. ఎందుకంటే ఎక్స్ అనేది డబ్ల్యూ1 మీద డిపెండ్ కాదు. సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ మైనస్ వై అంటే ఏమవుద్ది? ఈ వై అనేది సెకండ్ టర్మ్ కాబట్టి అది నేను 0 చేసేయచ్చు కదా? Yes, sir. ఇది ఓకేనా? ఇది ఓకే కాదు, సారీ. సిగ్మాయిడ్ ఆఫ్ జీ. Yes, sir. సో
విత్ రెస్పెక్ట్ టు W1 చేస్తున్నాం సిగ్మాయిడ్ ఆఫ్ ని. సో Yes. తోనే చేస్తే ఏమొస్తుంది సిగ్మాయిడ్ ఆఫ్ కి? Segment Z1 minus segment of Z, sir. ఇన్నర్ వేరియబుల్ Z కాబట్టి నేను ఇది రాయడంలో తప్పు లేదు కదా, dz/dw1. Yes. Yes, sir. సో సిగ్మాయిడ్ ఆఫ్ Z ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ Z. ఈ x అనేది ఇక్కడ x రాస్తున్నా, ఫస్ట్ ఉన్న x ని. dz/dw1 ఎంత? X, yes. సో ఇక్కడ x స్క్వేర్ రాయొచ్చా? Right. Right, sir. సో d2L/dw1 స్క్వేర్ వచ్చేసి సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఇంటూ x స్క్వేర్. సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ పాజిటివ్ అయినా? Yes, sir. x స్క్వేర్ పాజిటివ్ అయినా నెగిటివ్ ఉంటుందా? x స్క్వేర్ Positive ఉంటుంది, sir. Positive, sir. Because that is పాజిటివ్ Positive. మొత్తం పాజిటివ్. సో ఇప్పుడు ప్రూవ్ చేసినట్టేనా మనం? yes, sir. Yes, sir. d2L/dw0 స్క్వేర్ పాజిటివ్. D square L D by square L by DW1 DW1 square positive, sir. ఇవి కనుక్కోవడానికి మనం ఫస్ట్ ఇది కనుక్కున్నాం, తర్వాత మనం ఎన్ని డిఫరెన్షియేట్ చేసి వచ్చినాం. సో ఇప్పుడు దీంతో మీకు ఏమర్థమైంది? లాస్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పారామీటర్ ఆఫ్ Z. ఇంకా గట్టి మాట్లాడితే పారామీటర్ ఆఫ్ W0, W1. విత్ రెస్పెక్ట్ టు పారామీటర్స్ లాస్ ఫంక్షన్ యొక్క డబుల్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు పాజిటివ్ కాబట్టి ఫంక్షన్ అనేది Convex. కాన్వెక్స్. సో నెక్స్ట్ ప్రూఫ్ నేను ఏం చేస్తాను అంటే MSc లాస్ ఉంది కదా లీనియర్ రిగ్రెషన్ ది, Yes, sir. దానికి ఇలాంటి కాన్వెక్స్ రాదు, నాన్ కాన్వెక్స్ ఉంటుంది. అది ఏంటి అనేది నెక్స్ట్ ప్రూఫ్. సో ఎక్కడ దాకా క్లియరా మీకు? Yes, sir. Yes, sir. ఓకే, ఇంకా అటెండెన్స్ చూసుకుంటా. అంకిత, Present. ఆషియా అబ్సెంట్. అనిత, Present, sir. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు 1 by 1 ప్లీజ్ లీవ్. ఓకే. ఇందు, Present, sir. నిఖిత ప్రెసెంట్. శిరీష, Present. Present, sir. మాధవి, Present, sir. సౌజన్య, Present, sir. త్రివేణి ప్రెసెంట్. ఎస్ అఖిల, Present, sir. అనుష, అబ్సెంట్. ఉపరాకిల, Present, sir. ప్రెసెంట్. నజియా, Present, sir. గౌతమి, అబ్సెంట్. సృష్టి, Present, sir. హర్షిత ప్రెసెంట్. Yes, రైట్. sir. ప్రభు తేజస్, ప్రభు తేజస్ అబ్సెంట్. మెరుగు శైలజ, Present, sir. శిరీష మల్లిరెడ్డి, అబ్సెంట్. వెంకట్ లక్ష్మి,
సార్ వెంకటలక్ష్మి. ఓకే, వేసాను. వెంకటలక్ష్మి. గుర్తుర్తి మౌనిక. ప్రెజెంట్ సార్. భానుగంటి దుర్గా. ప్రెజెంట్ సార్. బల్ల మాధవి. అబ్సెంట్. జోగేశ్వరరావు. అబ్సెంట్. దుర్గప్రసాద్ గింజల. ప్రెజెంట్ సార్. సత్య యాదల. అబ్సెంట్. హేమ. ప్రెజెంట్ సార్. శ్యామల అక్కిరెడ్డి. రియా బొలిశెట్టి. ప్రెజెంట్ సార్. నెక్స్ట్ టైం నుంచి తొందరగా జాయిన్ గా మా క్లాస్. సుధా పోతుల. అబ్సెంట్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్, లేదా మళ్ళీ అటెండెన్స్ తీసేస్తారు. ఆకాష్ దాసరి. అబ్సెంట్. సోయా బాషా. ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్. ప్రెజెంట్ సార్. కర్మల వెంకట్. ప్రెజెంట్ సార్. లోకేష్ రెడ్డి. ప్రెజెంట్ సార్. మౌలా అలీ. ప్రెజెంట్ సార్. పగిడిపల్లి అమృత. అబ్సెంట్. సావిత్రి. ప్రెజెంట్ సార్. సార్ పగిలిపల్లి అమృత ప్రెజెంట్ సార్. ఓకే. షేక్ ఆలియా. ప్రెజెంట్ సార్. శ్రీకాంత్. ప్రెజెంట్ సార్. వెంకట్ నారాయణ భార్గవ్. Present, sir. విజయ్ కింగ్. ప్రెజెంట్ సార్. సాఫియా నాజ్. ప్రెజెంట్ సార్. ఎం సాంబశివ. ప్రెజెంట్ సార్. చల్లా హర్షిత. ప్రెజెంట్ సార్. షేక్ అర్ఫానా అంజుమ్. ప్రెజెంట్ సార్. సాయి రూపాసి. అబ్సెంట్. రాఘవ యాదవ్. ప్రెజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్. అబ్సెంట్. షేక్ తబ్రేజ్. ప్రెజెంట్ సార్. హరీష్ కుమార్. అబ్సెంట్. తంబూరి గిరి. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్. ప్రెజెంట్ సార్. కుసుమ మల్లెల. Present, sir. ఉమా మహేశ్వరి. అబ్సెంట్. షేక్ అన్సార్. ప్రెజెంట్ సార్. కలాం. కలాం. అబ్సెంట్. సహనాజ్ షేక్. అబ్సెంట్. షేక్ సబిహా. Present, sir. షేక్ తానియా. ప్రెజెంట్ సార్. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్. దుర్గప్రసాద్ గింజల, పగిడిపల్లి అమృత అబ్సెంట్ వేస్తున్నాను మీకు. ఖాన్ సుహేల్ ఎవరు కొత్త పర్సనా? హలో, అవును సార్. ఏ కాలేజ్? ఎస్ఎంజేలే సార్. ఫస్ట్ డే వాళ్ళ. లే మొన్న లాస్ట్ బిఫోర్ రంజాన్ నేను అటెండ్ అయినాను, ఫోన్ బాగలేక అవ్వలేదు సార్. బట్ ఇవాళ ఇవాళనే వేస్తున్నాను. బట్ ఇది సెకండ్ క్లాస్ అనేది. అవును సార్. సో ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. నీ నేమ్ ఇక్కడ ఉన్నది రాయన. అవును సార్. ఖాన్ సుహేల్. ఓకే. ఇవాళ ఒక్క రోజు ప్రజెంట్. ఓకే సార్. ఓకే అన్నమాట.